ఇప్పుడు మనం పర్చేస్ చేసిన థీమ్ ని అప్లోడ్ చేద్దాం గైస్. అప్లోడ్ చేయడానికి మాన్యువల్ గా ఇక్కడ నుంచి చేయొచ్చు. అపియరెన్స్ లో థీమ్స్ లోకి వెళ్తే ఇక్కడ యాడ్ ని ఉందిగా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి అప్లోడ్ చేయొచ్చు. చూద్దాం ఇక్కడ నుంచి ఒకసారి అప్లోడ్ చేసి. డెస్క్టాప్ లో లైఫ్ లైన్ అంబులెన్స్ లో ఓకే ఓపెన్ అండ్ ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. యాక్చువల్ గా అది ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటా, సరే ఇలా అప్లోడ్ చేసి చూద్దాం. ఈ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం గైస్. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ H2 ఆల్ నొక్కేయండి. ఇక్కడ ఉంది కదా అంబాన్స్ అని, అంబాన్స్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. ఎస్, ఇక్కడ థీమ్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయింది. ఒక్కసారి మనం అక్కడ డెస్క్టాప్ కి వెళ్ళి ముందు యాక్టివేట్ చేద్దాం. ఎస్, యాక్టివేట్ అయింది గైస్ అంబాన్స్ థీమ్. సో ఇక్కడ కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది డిఫాల్ట్ గా. బిగిన్ ఇన్స్టాలేషన్ మీద, ఇన్స్టాలింగ్ ప్లగిన్స్ మీద క్లిక్ చేయండి. అన్ని సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఎస్ గైస్, ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు యాక్టివేట్ చేయాలి. 3 సెలెక్ట్ చేసి యాక్టివేట్, అప్లై మీద క్లిక్ చేయండి. ఇప్పుడు 3 ప్లగిన్స్ కూడా యాక్టివేట్ అయిపోయాయి గైస్. ఇప్పుడు ఒకసారి థీమ్స్ కి వెళ్దాం. ఇక్కడ ఎలిమెంటర్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి కనెక్ట్ యువర్ అకౌంట్ అని క్లిక్ చేస్తున్నా. నా ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిపోతున్నా గైస్. కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఎస్, ఇది కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ కంటిన్యూ టు అలో థీమ్. ఇక్కడ సైట్ నేమ్ ఇదే, లైఫ్ లైన్ అంబులెన్సెస్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సైట్ లోగో అడుగుతుంది. నేను ఇక్కడ కొన్ని లోగోస్ చేంజ్ చేశాను, అది అప్లోడ్ చేస్తాను గైస్. ఇక్కడ డెస్క్టాప్ లో లైఫ్ లైన్ అంబులెన్సెస్ లోగోస్ లో కొన్ని లోగోస్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్. ఇవి సెలెక్ట్ చేస్తున్నా. దీనిలో నేను ఈ సైజ్ లోగోని ఇక్కడ యాడ్ చేస్తున్నా గైస్. సెలెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. దట్స్ ఏ బ్రాప్. వాట్స్ నెక్స్ట్? ఇక్కడ దీని మీద క్లోజ్ కూడా చేసుకోవచ్చు గైస్. ఓకే, ఎలిమెంటర్ కనెక్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము వర్డ్ప్రెస్ అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ చేసేద్దాం. అప్డేట్ టు 6.4. ఓకే, వర్డ్ప్రెస్ 6.4.1 కి అప్గ్రేడ్ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి థీమ్స్ కి వెళ్దాం. ఇక్కడ మనకి మిగతా థీమ్స్ అవసరం లేదు గైస్, మనకి అంబాన్సే కావాలి కాబట్టి అంబాన్స్ యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ అంబాన్స్ యాక్టివేట్ చేయగానే అపియరెన్స్ లో అంబాన్స్ ఆప్షన్స్కి వెళ్తున్నాం గైస్. ఇక్కడ టోనా థీమ్ ఇంపోర్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది డెమో కంటెంట్ ఇంపోర్ట్ చేస్తుంది. స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రికమెండెడ్ అన్ని చూస్తుంది. ఇక్కడ రెడ్ మార్క్ ఉంది. యూ హ్యావ్ ప్లగిన్స్ వెయిటెడ్ టు అప్డేటెడ్ క్రిటికల్. యువర్ సైట్ హ్యాస్ వన్ ప్లగిన్ వెయిటింగ్ టు బి అప్డేటెడ్. ఒక ప్లగిన్ అప్డేట్ చేయాలని చెప్తుంది. ఆ తర్వాత చేద్దాం. ముందు ఇది స్టార్ట్ చేద్దాం, ఇన్స్టాల్ చేద్దాం చైల్డ్ థీమ్ కూడా. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం, ఇంపోర్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇది చాలా ఈజీ గైస్. ఇక్కడ 100% అయ్యాక ఇలా వస్తుంది గైస్, ఆల్ డన్, హ్యావ్ ఫన్ అని. వీవ్ యువర్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. వావ్, చూడొచ్చు గైస్, మనము ఏదైతే మనం పర్చేజ్ చేసే ముందు చూసామో అలానే వస్తుంది నీట్ గా. ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా లోగోస్ ఎడిట్ చేయడం, నంబర్స్ ఎడిట్ చేయడం, ఈమెయిల్ ఎడిట్ చేయడం అండ్ మిగతా అంతా యథావిధిగా యాడ్ చేసుకోవడం గైస్. ఓకే,
It's beautiful, guys. Beautiful.